Hello students. In the last class we have discussed about the pteridophytes. ఓకే. ఈ క్లాస్‌లో జిమ్నోస్పర్మ్స్ గురించి చెప్పుకుందాం. మా టెరిడోఫైట్స్‌లో సెర్సినేట్ వెనేషన్ ఉంది గదా! అదొకసారి ఇది చూడండమ్మా. ఇవన్నీ కూడా యంగ్ లీవ్స్ అన్నమాట. సో, ఈ యంగ్ లీవ్స్ అన్నీ ఇట్లా ముడుచుకుపోయి ఉన్నాయి. సో, దీన్నే మనం సెర్సినేట్ వెనేషన్ అంటాం. ఓకే. ఇట్లా ముడుచుకుపోయింది చూడండి. ఓకే. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ సెర్సినేట్ వెనేషన్. ఓకే. సో, దీస్ ఆర్ ది జిమ్నోస్పర్మ్స్. జిమ్నోస్ అంటే నేక్డ్. అంటే వాటి మీద ఎలాంటి కవరింగ్ లేదు అని. స్పెర్మా అంటే సీడ్స్. ఓకే. స్పెర్మటోఫైట్స్ అన్నాం గదా! ఇంతకుముందు. యాంజియోస్పర్మ్స్‌ని. సో, అలాగే స్పెర్మా మీన్స్ సీడ్. ఓకే. సో, జిమ్నోస్పెర్మా అంటే ఏంటంటే నేక్డ్ సీడ్స్. సో, జిమ్నోస్పర్మ్స్ కన్సిస్ట్ ఆఫ్ నేకెడ్ సీడ్స్. దే డు నాట్ హ్యావ్ ఎనీ సీడ్ కవర్. ఓకే. సో, దీస్ ఆర్ ప్లాంట్స్ ఇన్ విచ్ ది ఓవ్యూల్స్ ఆర్ నాట్ ఎన్‌క్లోజ్డ్ బై ఓవరీ వాల్. ఓవ్యూల్స్ అనేవి ఓవరీ వాల్ తోటి ఎన్‌క్లోజ్ అవ్వలేదు. అంటే ఓవ్యూల్ అనేది దాని చుట్టూరా ఒక ప్రొటెక్షన్ లేయర్ అనేది మిస్ అవుతుందన్నమాట. అండ్ రిమైన్ ఎక్స్‌పోజ్డ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. ఫెర్టిలైజేషన్‌కి ముందు, తర్వాత 2 చోట్ల ఇవి బయటికి ఎక్స్‌పోజ్ అవుతున్నాయి. అంటే దాని మీద ఎలాంటి కవర్ లేదు కాబట్టి అవి కనిపిస్తూనే ఉంటాయి. సీడ్స్ దట్ డెవలప్ పోస్ట్ ఫెర్టిలైజేషన్ ఆర్ నాట్ కవర్డ్. పోస్ట్ ఫెర్టిలైజేషన్ అంటే ఫెర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత వచ్చే సీడ్స్ దే ఆర్ నాట్ కవర్డ్ అండ్ దే ఆర్ కాల్డ్ యాస్ నేకెడ్. ఓకే. సో, దే ఇంక్లూడ్ మీడియం సైజ్ ట్రీస్ ఆర్ టాల్ ట్రీస్ అండ్ shrubs. Sequoia, giant redwood is the టాలెస్ట్ ట్రీ స్పీషీస్. ఇవన్నీ కూడా జిమ్నోస్పర్మ్స్‌లోవే. ఓకే. అయితే ఈ జిమ్నోస్పర్మ్స్‌లో సెక్వియా అనేది ఒక జైంట్ రెడ్ వుడ్. ఓకే. ఎర్ర చెక్క. దాన్ని రెడ్ వుడ్ అంటాం. అది కూడా జెయింట్ అంటే చాలా టాల్‌గా ఉంటుంది ట్రీ. సో, ఇట్ ఈస్ ది టాలెస్ట్ ట్రీ స్పీషీస్. ఓకే. సో, ఇట్ బిలాంగ్స్ టు జిమ్నోస్పర్మ్. ది రూట్స్ ఆర్ జనరల్లీ టాప్ రూట్స్. జిమ్నోస్పర్మ్స్‌లో రూట్స్ ఎలా ఉన్నాయమ్మా? టాప్ రూట్స్. ఓకే. టాప్ రూట్స్, అడ్వెంటిషియస్ రూట్స్, ఫైబ్రస్ రూట్స్ ఇవన్నీ చెప్పుకున్నాం గదా! సో, ఎలా ఉన్నాయి రూట్స్? టాప్ రూట్స్. రూట్స్ ఇన్ సమ్ జెనరా హావ్ ఫంగల్ అసోసియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైకోరైజా. అయితే ఈ జిమ్నోస్పర్మ్స్‌లో ఇక్కడ మనకి మైకోరైజే తోటి అసోసియేషన్‌లు ఉంటాయి. మైకోరైజా ఈస్ నథింగ్ బట్ ఎ ఫంగస్. ఓకే. అయితే ఈ రూట్స్ ఫంగస్ తోటి మింగిల్ అయిపోయి ఉంటాయి. ఎందుకు అంటే దే ఆర్ ఇన్ అసోసియేషన్ విత్ ఫంగల్ స్పీషీస్. సో, వై? ఎందుకు అంటే ఈ ప్లాంట్స్ డీపర్ లేయర్ అంటే ఎర్త్ డీపర్ లేయర్స్‌లోకి పెనెట్రేట్ అయ్యి ఫాస్ఫరస్‌ని ఎప్పుడైతే అవి గ్రాబ్ చేసుకోలేవో, అలాంటి టైంలో ఇవి మైకోరైజా హెల్ప్ తీసుకుంటాయి. సో, ఈ మైకోరైజా ఏం చేస్తాయంటే ప్లాంట్స్ ఎళ్ళలేని చోటికి అంటే అంత డీపర్ లేయర్స్‌కి ఇవి పెనెట్రేట్ అవుతాయి. ఎవరు? ఫంగస్ మైకోరైజా. సో, ఈ మైకోరైజా పెనెట్రేట్ అయ్యి అవేం చేస్తాయంటే ఆ ఫాస్ఫరస్‌ని ప్లాంట్‌కిస్తాయి.
ఇన్ రిటర్న్ ఈ ప్లాంట్ ఏం చేస్తుంది మైకోరైజాకి ఫుడ్ అండ్ షెల్టర్ ఇస్తుందనమాట. ఓకే. సో, అలాంటి వాటిలో ఒక ఎగ్జాంపుల్ పైనస్. సో, పైనస్ హ్యాస్ మైకోరైజే ఆన్ ఇట్స్ రూట్స్. ఓకే. ఇన్ అసోసియేషన్. ఇన్ ప్లాంట్స్ లైక్ సైకాస్, స్మాల్ స్పెషలైజ్డ్ రూట్స్. ఓకే. ఇప్పుడు పైనస్‌లో మనకి మైకోరైజల్ రూట్స్ కనిపిస్తే, సైకాస్‌లో వచ్చేసరికి కొరోలాయిడ్ రూట్స్ కనిపిస్తాయి. ఈ కొరోలాయిడ్ రూట్స్ అనేవి ఏంటి అంటే, ఎలా అయితే మైకోరైజే అసోసియేషన్‌లో ఉండి పైనస్ రూట్స్ ఫాస్ఫరస్‌ని ఫిక్స్ చేసుకుంటున్నాయో, అలాగే సైకాస్ ప్లాంట్‌లో ఉన్న రూట్స్ ఇవి కూడా ఏం చేస్తాయంటే నైట్రోజన్ ఫిక్సేషన్ చేసుకుంటున్నాయి. అయితే ఆ సైకాస్ కొరోలాయిడ్ రూట్‌లో ఏముంది? ఒక బాక్టీరియం ఉంది. అది ఏంటి? సైనోబాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే విచ్ ఫిక్సెస్ నైట్రోజన్. స్టెమ్స్ ఆర్ అన్‌బ్రాంచ్డ్. సైకాస్. సైకాస్ ఆర్ బ్రాంచ్డ్. అంటే జిమ్నోస్పర్మ్స్‌లో అన్‌బ్రాంచ్డ్ ట్రీస్ ఉన్నాయి. బ్రాంచ్డ్ ట్రీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ అన్‌బ్రాంచ్డ్‌కొచ్చేసరికి సైకాస్. ఇది మనకి ఎగ్జాక్ట్‌గా కొబ్బరి చెట్టు ఉన్నట్టే ఉంటుంది. కాకపోతే ఇది పొట్టి రకం అన్నమాట. ఓకే. ఆర్ బ్రాంచ్డ్. పైనస్, సెడ్రస్. ఇవి బ్రాంచ్డ్ స్ట్రక్చర్స్. లీవ్స్ ఆర్ సింపుల్ ఆర్ కాంపౌండ్. సింపుల్ లీఫ్ అంటే ఏంటి? మనకి లీఫ్ అనంగానే మన ఇమాజినేషన్‌లోకి, మన బ్రెయిన్‌లోకి ఒక స్ట్రక్చర్ వచ్చేస్తుంది. విత్ పీటియోల్ అండ్ లామినా. ఓకే. అంటే పట్టుకోవడానికి ఒక స్టాక్ పీటియోల్, ఆ తర్వాత బ్రాడ్ సర్ఫేస్ కాల్డ్ లామినా. సో, ఇది ఒక లీఫ్ అనేదొస్తుంది. సో, దిస్ ఈస్ ద సింపుల్ లీఫ్. ఆర్ కాంపౌండ్. కాంపౌండ్ లీఫ్ అంటే ఏది? ఇప్పుడు మీకు ఈ వేప చెట్టు ఆకులు చూసారుగా? అది ఒక లీఫ్ కాదు. కంప్లీట్ లీఫ్. ఓకే. సో, ఈ కంప్లీట్ లీఫ్‌ని మనం కాంపౌండ్ లీఫ్ అంటాం. దాంట్లో లీఫ్ లెట్స్ ఉన్నాయి. ఓకే. సో, దాన్ని మొత్తాన్ని కలిపి ఒక కాంపౌండ్ లీఫ్ అంటాం. దే ఆర్ వెల్ అడాప్టెడ్ టు దే ఆర్ వెల్ అడాప్టెడ్ టు విత్‌స్టాండ్ ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్స్, హ్యూమిడిటీ అండ్ విండ్. అయితే ఈ జిమ్నోస్పర్మ్స్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి జీరోఫైట్స్ కిందే లెక్క. అంటే ఇవి నార్మల్ అట్మాస్ఫియర్‌లో ఉండవు. అంటే ఎడారులకి దగ్గరలో లేకపోతే డ్రై ఎరిడ్ రీజియన్స్‌లో అంటే తేమ తక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఉండగలం. ఓకే. ఇన్ సైకాస్ ద పిన్నేట్ లీవ్స్ పర్సిస్ట్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్. సైకాస్‌లో పిన్నేట్ లీవ్స్ ఉంటాయి. పిన్నా లీఫ్‌లెట్‌ని ఇందాక మనం వేప చెట్టు ఆకుని చెప్పుకున్నాం గదా! దాన్ని పిన్నా అంటాం. ఒక్కొక్క లీఫ్‌ని పిన్నా అంటాం. ఆ మొత్తం లీఫ్ స్ట్రక్చర్‌ని కలిపి ఏమంటాం? కాంపౌండ్ లీఫ్ అంటాం. అయితే అలాంటి ఒక కాంపౌండ్ లీఫ్‌లో ఉన్నటువంటి లీవ్స్‌ని మనం పిన్నేట్ లీవ్స్ అంటాం. అయితే ఈ పిన్నేట్ లీవ్స్ అనేవి కొన్ని సంవత్సరాల వరకు ఉంటాయి. ఎందులో? సైకాస్‌లో. కోనిఫర్స్. కోనిఫర్స్ అంటే కోన్స్ అంటే సన్నటి సూదుల్లా ఉండే వాటిని మనం కోన్స్ అంటాం. సో, అలాంటి కోనిఫర్స్‌లో ఎగ్జాంపుల్స్ పైనస్ అండ్ సెడ్రస్ ఉన్నాయి. అయితే ఇందులో ఏమున్నాయి చూడండి. నీడిల్ లైక్ లీవ్స్ ఉన్నాయి. దే రెడ్యూస్ ది సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు మీకు ఒక సింపుల్ లీఫ్‌ని, ఒక నీడిల్‌ని పక్క పక్కన పెడితే ఎలా ఉంటుంది? సింపుల్ లీఫ్ ఏమో విత్ బ్రాడ్ సర్ఫేస్ ఆఫ్ లామినా ఉంటుంది. నీడిల్ లీఫ్ ఏమో సన్నటి ఒక స్ట్రక్చర్ అన్నమాట. అయితే ఈ రెండిట్లో తేడా ఏంటి అంటే ఈ బ్రాడ్ స్ట్రక్చర్ ఉన్న లామినా లీఫ్ ఏమవుతుంది? ఫోటోసింథసిస్ చేస్తుంది. ప్లస్ దాని నుంచి ఎక్కువ అమౌంట్‌లో వాటర్ అనేది మీకు ట్రాన్స్‌పిరేషన్ ద్వారా వెళ్ళిపోతుంది. అవునా? సో, ఈ ట్రాన్స్‌పిరేషన్ ద్వారా లేకపోతే ఫోటోసింథసిస్ ద్వారా మనకి వాటర్ వేపర్ రిలీజ్ అవుతుంది గదా! సో, ఇలా వెళ్ళిపోతుంది వాటర్ అంతా. అయితే ఇప్పుడు నీడిల్ లైక్ స్ట్రక్చర్ ఉంటే దానివల్ల మనకి ఆ వాటర్ లాస్ అనేది రెడ్యూస్ అయిపోతుందిగా. సో, దేర్ థిక్ క్యూటికల్ అండ్ సంకెన్ స్టొమాటా ఆల్సో హెల్ప్ టు రెడ్యూస్ వాటర్ లాస్. ఇక్కడ మీకు థిక్ క్యూటికల్ దాని చుట్టూరా ఒక మందపాటి క్యూటికల్ అంటే కవరింగ్ ఉంటుందనమాట. ఈ మందపాటి కవరింగ్ ఒకటి, సంకెన్ స్టొమాటా. ఆల్రెడీ మనం స్టొమాటా గురించి చెప్పుకున్నాం. లీవ్స్‌లో మీకు స్టొమాటా వచ్చేసరికి లోయర్ సర్ఫేస్‌లో ఉంటాయని చెప్పుకున్నాం. ఎందులో? డైకాట్స్‌లో. మోనోకాట్స్‌లో అయితే 2 వైపులా ఉంటాయి. అవునా? అయితే అవి ఎక్కడున్నాయి? పెరిఫెరల్ రీజియన్స్‌లో. అంటే ఏంటి? పై రీజియన్స్‌లోనే. సర్ఫేస్‌కి దగ్గరలోనే ఉన్నాయి. కానీ ఈ జీరోఫైట్స్ ఏవైతే ఉన్నాయో అంటే టెంపరేచర్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉండే వాటిల్లో, ఉండే మొక్కల్లో మీకు స్టొమాటో ఎలా ఉంటుంది అంటే చాలా డీప్‌గా ఉంటుందనమాట. లోతుగా ఉంటుంది. ఓకే. అయితే సంకెన్ స్టొమాటో ఆల్సో హెల్ప్ టు రెడ్యూస్ వాటర్ లాస్. ఇది వాటర్ లాస్‌ని కూడా రెడ్యూస్ చేస్తుంది ఈ స్టొమాటో. ఆల్రెడీ
లీవ్స్ ఒక అడాప్టేషన్ తీసుకున్నాయి. అవి సన్నగా, సూదుల్లాగా ఉండి ఒక అడాప్టేషన్ వాటర్ లాస్‌ని రెడ్యూస్ చేయడానికి. ఇంకొక అడాప్టేషన్ ఏంటి? థిక్ క్యూటికల్. ఇంకొక అడాప్టేషన్ ఏంటి? సంకెన్ స్టొమాటా. అంటే స్టొమాటా లోపలికుందనుకోండి, గేషియస్ ఎక్స్‌చేంజ్ అనేది అంత తొందరగా ఏం జరగదు. దానిలోంచి వాటర్ లాస్ అనేది కూడా ఆల్మోస్ట్ ఉండదు. ఓకే. నెక్స్ట్ రీప్రొడక్షన్. జిమ్నోస్పర్మ్స్ ఆర్ హెటెరోస్పోరస్. జిమ్నోస్పర్మ్స్ వచ్చేసరికి హెటెరోస్పోరస్. ఈ వర్డ్ మనం ఎక్కడ విన్నాం? హెటెరోస్పోరస్ అనేది టెరిడోఫైట్స్‌లో విన్నాం. ఓకే. సో, ఈ టెరిడోఫైట్స్‌లో మనకి హెటెరోస్పోర్స్ వచ్చాయి. దే ఆర్ మ్యాక్రో అండ్ మైక్రోస్పోర్స్. అలాగే జిమ్నోస్పర్మ్స్‌లో కూడా హెటెరోస్పోర్స్ ఉన్నాయి. దే ప్రొడ్యూస్ హాప్లాయిడ్ మైక్రోస్పోర్స్ అండ్ మెగాస్పోర్స్. ఈ స్పోర్స్ ఎప్పుడు మనకి హాప్లాయిడ్ కండిషన్‌లోనే ఉంటాయమ్మా. ఇక్కడ కూడా ఇచ్చాడు చూడండి. దే ప్రొడ్యూస్ హాప్లాయిడ్ మైక్రోస్పోర్స్ అండ్ మెగాస్పోర్స్. మైక్రో అంటే మేల్, మెగా అంటే ఫీమేల్. అంటే ఇవి పెరిగి పెద్దవైతే ఇవి మెగాస్పోర్స్ ఏమో ఫీమేల్ గ్యామెటోఫైట్స్ అవుతాయి. మైక్రోస్పోర్స్ ఏమో మేల్ గ్యామెటోఫైట్స్ అవుతాయి. సమ్ లీవ్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ స్పోరోఫిల్స్. కొన్ని లీవ్స్ ఎలా మోడిఫై అయినాయి? మోడిఫైడ్. ఓన్లీ సమ్ లీవ్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ స్పోరోఫిల్స్. ఈ స్పోరోఫిల్ అనే వర్డ్ ఎక్కడొచ్చింది మనకి? టెరిడోఫైట్స్‌లో వచ్చింది. ఓకే. అయితే ఇక్కడ స్పోరోఫిల్స్ లాగా కన్వర్ట్ అయ్యి ఏం చేస్తాయి? ఆకులు. ఓకే. ఫిల్ అంటే లీవ్స్. సో, ఈ లీవ్స్ అన్నీ ఏం చేస్తున్నాయి? స్పోరోఫిల్స్‌లా కన్వర్ట్ అయ్యి వాటి మీద స్పోరాంజియా ఉంటాయి. స్పోరాంజియా నుంచి ఏమొస్తుంది? స్పోర్ వస్తుంది. స్పోర్స్ ఎలా ఉన్నాయి? హెటెరోస్పోరస్ కండిషన్‌లో ఉన్నాయి. అంటే 2 డిఫరెంట్ స్పోర్స్ వస్తున్నాయి. సో, అవేంటి అంటే మైక్రోస్పోర్స్ అండ్ మెగాస్పోర్స్. ఓకే. దే ఆర్ కంపాక్ట్‌లీ and spirally arranged along on the axis to form lacs or strobili or cone. ఇవి కాంపాక్ట్‌గా, స్పైరల్‌గా అరేంజ్ అయ్యి ఉన్నాయి. ఎక్కడ? ఆల్ అలాంగ్ ది యాక్సిస్. ఈ లీఫ్ యాక్సిస్ మీద మొత్తం మీద అవి చక్కగా స్పైరల్‌గా అరేంజ్ అయ్యి ఉన్నాయి. అయితే వీటి నుంచి ఏమొస్తున్నాయి ఇప్పుడు మనకి? స్ట్రోబిలై వస్తున్నాయి. అంటే అవి ఆహ్, మె గ్యామెటోఫైట్స్ అన్నమాట. వాటిని మనం జిమ్నోస్పర్మ్స్‌లో స్ట్రోబిలై ఆర్ కోన్స్ అంటాం. మేల్ అండ్ ఫీమేల్ కోన్స్ వస్తాయి. నార్మల్‌గా మనం బ్రయోఫైట్స్‌లో, టెరిడోఫైట్స్‌లో గ్యామెటోఫైట్స్ అన్నాం గదా! అయితే ఇందులో స్ట్రోబిలై ఆర్ కోన్స్ అంటాం. అయితే స్పోరోఫిల్స్ బేర్ స్పోరాంజియా ఇన్ విచ్ స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఇది చెప్పుకున్నదే. ఎందుకంటే స్పోరోఫిల్స్ అంటే ఆకులు, వాటి మీద ఉన్న స్పోరాంజియా, అందులో మనకేమొస్తాయి? స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. స్పోరోఫిల్స్ ఆర్ 2 టైప్స్. ఇక్కడ మనకి స్పోరోఫిల్స్ కూడా మళ్ళీ 2 రకాలున్నాయి. సేమ్ ఇన్ టెరిడోఫైట్స్ లాగే. మైక్రోస్పోరోఫిల్స్ అండ్ మెగాస్పోరోఫిల్స్. అయితే ఇక్కడ మైక్రోస్పోరోఫిల్స్‌లో ఏం జరుగుతుంది అంటే దే ఆర్ అరేంజ్డ్ టు మేల్ స్ట్రోబిలై. దే ఆర్ అరేంజ్డ్ టు మేల్ స్ట్రోబిలై. అంటే మైక్రోస్పోరోఫిల్స్ అన్నీ కలిసి ఏమవుతున్నాయి? ఒక మేల్ స్ట్రోబిలైని ఫార్మ్ చేస్తున్నాయి. ఓకే. నెక్స్ట్ దే బేర్ మైక్రోస్పోరాంజియా. వాటిలో ఏముందమ్మా? మైక్రోస్పోరాంజియా ఉంది. ఓకే. మైక్రోస్పోరాంజియా. ఈ మైక్రోస్పోరాంజియా నుంచి ఏమొస్తాయి? మైక్రోస్పోర్స్. ఈ మైక్రోస్పోర్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి? మేల్ గ్యామెటోఫైట్స్. ఓకే. ఇట్ ఈస్ హైలీ రెడ్యూస్డ్ అండ్ కన్ఫైన్డ్ టు ఓన్లీ ఎ లిమిటెడ్ నంబర్ ఆఫ్ సెల్స్. ఈ మైక్రోస్పోర్ అనేది ఏంటి అంటే ఈ మేల్ గ్యామెటోఫైట్ అనేది హైలీ రెడ్యూస్డ్. అసలు మనకది కనిపించదు మోస్ట్‌లీ. బయటికి కనిపించదు. హైలీ రెడ్యూస్డ్ అండ్ కన్ఫైన్డ్ టు ఎ లిమిటెడ్ నంబర్ ఆఫ్ సెల్స్. ఇప్పుడు మనకి ఈ పైన మీకు కనిపిస్తున్న ఈ సెలాజినల్లా గాని, ఈక్విజిటమ్‌లా గాని, లేతే ఒక ప్లాంట్ స్ట్రక్చర్ గాని, అలాంటివేం మనకు కనిపించవు దాంట్లో. ఓన్లీ లిమిటెడ్ నంబర్ ఆఫ్ సెల్స్ అంటే ఒక 10, 12 లేతే దానికి తగ్గట్టు ఒక 100, 200. ఆ సెల్స్ అనేవి ఎలా ఉంటాయి? చాలా మైక్రోస్కోపిక్ కాబట్టి సెల్స్ అది మనకి ఆల్మోస్ట్ రెడ్యూస్డ్ స్ట్రక్చర్. అయితే అలాంటి ఒక రెడ్యూస్డ్ స్ట్రక్చర్‌ని పోలెన్ గ్రెయిన్ అంటాం మనం. సో, దిస్ గ్యామెటోఫైట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ పోలెన్ గ్రెయిన్. ఆ గ్యామెటోఫైట్ ఏంటి? మేల్ గ్యామెటోఫైట్. మేల్ గ్యామెటోఫైట్. ఇట్ ఈస్ నాట్ ఎ గ్యామెట్. ఓకే. సో, దిస్ ఈస్ ద మేల్ గ్యామెటోఫైట్. ఫైట్ అంటే ప్లాంట్. గ్యామెటోఫైట్. ఆ ప్లాంట్ నుంచి మళ్ళీ నీకు ఇది మేల్ ప్లాంట్ కాబట్టి దాని నుంచి మేల్ గ్యామెట్ రావాలి. ఓకే. సో, దిస్ మేల్ గ్యామెటోఫైట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ పోలెన్ గ్రెయిన్. ఓకే. సో, ద పోలెన్ గ్రెయిన్స్ ఆర్ డెవలప్డ్ వితిన్ ది మైక్రోస్పోరాంజియా. మొత్తం మైక్రో అనే వర్డ్ వచ్చింది అంటే మనకి అవి మొత్తం కూడా ఈ మేల్స్‌ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే. సో, ద పోలెన్ గ్రెయిన్స్ ఆర్ డెవలప్డ్ వితిన్ ది మైక్రోస్పోరాంజియా. నెక్స్ట్ కమింగ్ టు ది మెగాస్పోరోఫిల్స్. సో, ఈ మెగాస్పోరోఫిల్స్ ఏం చేస్తున్నాయి? మైక్రోస్పోరోఫిల్స్ ఎలా అయితే మొత్తం ఒకే చోట అరేంజ్ అయిపోయి ఒక స్ట్రోబిలై మేల్ కోన్‌ని ప్రొడ్యూస్ చేశాయో, అలాగే మెగాస్పోరోఫిల్స్ ఏం చేస్తున్నాయి? దే ఆర్ అరేంజ్డ్ టు ఫార్మ్ ఎ ఫీమేల్ స్ట్రోబిలై. ఓకే. సో, దాన్ని మనం మెగాస్పోరాంజియేట్ అనొచ్చు. దే బేర్ మెగాస్పోరాంజియా. సేమ్ ఇందాక మైక్రోస్పోరోఫిల్స్ అన్నీ కలిసి మైక్రోస్పోరాంజియేట్ స్ట్రక్చర్‌ని ఫార్మ్ చేస్తే అంటే మేల్ స్ట్రోబిలైని ఫార్మ్ చేస్తే దాంట్లో మైక్రోస్పోరాంజియా ఎలా అయితే ఉన్నాయో ఇందులో మెగాస్పోరాంజియా ఉన్నాయి. సో, ఈ మెగాస్పోరాంజియాని మనం ఓవ్యూల్స్ అంటున్నాం. ఈ మెగాస్పోరాంజియా మెయిన్‌లీ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ బాడీ కాల్డ్ న్యూసెల్లస్. ఇట్ ఈస్ నాట్ న్యూక్లియస్. ఇట్ ఈస్ న్యూసెల్లస్. ఓకే.
ఈ ఓవ్యూల్‌లో ఉండే ఆ టిష్యూ మొత్తాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? న్యూసెల్లస్, నాట్ న్యూక్లియస్. ఓకే. సో, ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై ఎన్వలప్స్. ద మెగాస్పోర్, ఈ న్యూసెల్లస్ అనేది చాలా సాఫ్ట్ టిష్యూ. అయితే ఈ న్యూసెల్లస్ ఎలా ప్రొటెక్ట్ చేయబడుతుంది? ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై ఎన్వలప్స్. ఎన్వలప్స్ అంటే చిన్న చిన్న కవర్స్ లాంటివి ఉంటాయన్నమాట. దాని చుట్టూ ఒక కవరింగ్ ఉంటుంది. అయితే ది మెగాస్పోర్ మదర్ సెల్ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ ఎ సెల్ ఆఫ్ ది న్యూసెల్లస్. అయితే ఈ టిష్యూలోంచి, ఈ న్యూసెల్లస్ టిష్యూలోంచి కొన్ని సెల్స్, లేతే ఒక మెగాస్పోర్ మదర్ సెల్, ఒక సెల్లే తీసుకోండి. అది మెగాస్పోర్ మదర్ సెల్ లాగా డిఫరెన్షియేట్ అవుతుంది. అయ్యి ఏం చేస్తుంది? మెగాస్పోర్ మదర్ సెల్స్ అండర్‌గో మియోసిస్ టు ఫార్మ్ 4 మెగాస్పోర్స్. మెగాస్పోర్ మదర్ సెల్ ఏం చేస్తుంది? మెగాస్పోర్ మదర్ సెల్ అనే వర్డ్ వచ్చింది అంటే అక్కడ మియోసిస్ జరుగుతుంది. ఆ సెల్‌లో మియోసిస్ జరుగుతుంది. మియోసిస్ జరిగి ఏమవుతుంది అంటే హాప్లాయిడ్ కండిషన్‌లో ఉన్న స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. త్రూ రిడక్షన్, డివిజన్ ఆర్ మియోసిస్. ఓకే. అయితే వన్ ఆఫ్ ది మెగాస్పోర్ ఎన్‌క్లోజ్డ్ వితిన్ ది మెగాస్పోరాంజియం. ఇప్పుడు 4 వచ్చాయి గదా! సో, ఈ నాలుగిట్లో ఒక మెగాస్పోర్ ఎక్ ఎలా ఉంది? ఎన్‌క్లోజ్ అయ్యుంది. ఎందులో? వితిన్ ది మెగాస్పోరాంజియం. వితిన్ ది మెగాస్పోరాంజియం. అంటే న్యూసెల్లస్‌లోనే ప్రొడ్యూస్ అయిన 4 స్పోర్స్‌లోంచి, 4 మెగాస్పోర్స్‌లోంచి ఒక స్పోర్ మాత్రమే దాన్నది ప్రొటెక్ట్ చేసుకుంది. బై ఎన్‌క్లోజ్డ్ వితిన్ ది మెగాస్పోరాంజియం ఆర్ న్యూసెల్లస్. డెవలప్స్ ఇంటూ ఏ మల్టీసెల్యులర్ ఫీమేల్ గ్యామెటోఫైట్. ఎలా పెరుగుతుందమ్మా అది ఇప్పుడు? మల్టీసెల్యులర్ ఫీమేల్ గ్యామెటోఫైట్ లాగా పెరిగింది. ఓకే. ఫీమేల్ గ్యామెటోఫైట్ లాగా పెరిగింది. దట్ బేర్స్ 2 ఆర్ మోర్ ఆర్కిగోనియా. ఏమున్నాయమ్మా వీటిలో? ఆర్కిగోనియా. ఆర్కిగోనియా ఈస్ నథింగ్ బట్ ఫీమేల్ సెక్షువల్ ఆర్గన్. ఓకే. మేల్ గ్యామెటోఫైట్ దట్ బేర్స్, ఇది ఎలా ఉంది? మల్టీ సెల్యులర్‌గా ఉంది. ఇంకా ఏమున్నాయి దాంట్లో? 2 ఆర్ మోర్ ఆర్కిగోనియా ఉన్నాయి. ద మల్టీసెల్యులర్ ఫీమేల్ గ్యామెటోఫైట్ ఈస్ ఆల్సో రిటైన్డ్ వితిన్ ది మెగాస్పోరాంజియం. ఈ మల్టీసెల్యులర్ ఫీమేల్ గ్యామెటోఫైట్ అనేది ఎందులో ఉండిపోయింది? మెగాస్పోరాంజియంలోనే ఉండిపోయింది. ఓకే. అంటే ఇప్పుడు ఈ ప్రొడ్యూస్ అయిన ఆర్కిగోనియా అంటే సెక్షువల్ ఆర్గన్స్, ఫీమేల్ సెక్షువల్ ఆర్గన్స్ కూడా ఎందులో ఉండిపోయాయి? మెగాస్పోరాంజియంలోనే ఉండిపోయాయి. ద మేల్ అండ్ ఫీమేల్ కోన్స్ ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ కోన్స్ మే బీ బోర్న్ ఆన్ ద సేమ్ ట్రీ. ఇందులో జిమ్నోస్పర్మ్స్‌లో వచ్చేసరికి మేల్ అండ్ ఫీమేల్ కోన్స్ అయితే 2 సేమ్ ట్రీ మీద ఉండొచ్చు. లేదా డిఫరెంట్ ట్రీస్ మీద ఉండొచ్చు. సేమ్ ట్రీ మీద ఒకవేళ ఉంటే అది ఏ ఏ ట్రీస్‌లో ఉంది అంటే పైనస్‌లో ఉంది. ఓకే. కోనిఫర్స్‌లో ఉంది. లేదు 2 సెక్సెస్ 2 డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే ఒక ప్లాంట్ మీద మేల్, ఒక ప్లాంట్ మీద ఫీమేల్ ఉన్నాయంటే అది మనం సైకాస్‌లో చూడొచ్చు. Okay. Unlike bryophytes and pteridophytes in gymnosperms, the male and the female gametophytes do not have an independent free living existence. బ్రయోఫైట్స్‌లో, టెరిడోఫైట్స్‌లో లాగా జిమ్నోస్పర్మ్స్‌లో మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటోఫైట్స్ అనేవి ఇండిపెండెంట్‌గా ఫ్రీ లివింగ్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు. ఓకే. దే రిమైన్ వితిన్ ది స్పొరాంజియా. అవి ఎక్కడుంటాయి? ఆ ప్రొడ్యూస్ అయిన స్పొరాంజియాలోనే ఉంటాయన్నమాట. రిటైన్డ్ ఆన్ ది స్పోరోఫైట్స్. వాటి మీద ఆ స్పోరోఫైట్స్ మీదే ఉండిపోతాయి అవి. ద పోలెన్ గ్రెయిన్ అంటే ఇక్కడ ఈ, ఈ గ్యామెటోఫైట్స్ అనేవి దేని మీద డిపెండ్ అవుతుంది? స్పోరోఫైట్ మీద డిపెండ్ అవుతుంది. దే రిమైన్ వితిన్ ది స్పొరాంజియా రిటైన్డ్ ఆన్ ది స్పోరోఫైట్. ఓకే. ద పోలెన్ గ్రెయిన్ రిలీజ్డ్ ఫ్రమ్ ది మైక్రోస్పొరాంజియం ఆర్ క్యారీడ్ ఇన్ ఎయిర్ కరెంట్స్. అయితే ఈ పోలెన్ గ్రెయిన్స్ అనేవి చాలా లైట్‌గా ఉంటాయి. దే ఆర్ క్యారీడ్ త్రూ విండ్స్. ఓకే. ద అయితే ఎయిర్‌లోకి రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది? మైక్రోస్పొరాంజియం అంటే ఈ పోలెన్ గ్రెయిన్ అనేది క్యారీడ్ ఇన్ క్యారీడ్ బై ఎయిర్ కరెంట్స్ అండ్ మీట్ ది ఓపెనింగ్ ఆఫ్ ది ఓవ్యూల్స్. ఇక్కడ మనకి ఎలాంటి కవరింగ్ లేదు గదా! ఓవ్యూల్స్‌కి. సో, డైరెక్ట్‌గా ఓవ్యూల్‌లోకి అది ఎంటర్ అయిపోతుంది. ఓకే. ఇట్ రీచెస్ ది ఓపెనింగ్ ఆఫ్ ది ఓవ్యూల్. సో, ద పోలెన్ ట్యూబ్ క్యారింగ్ ద మేల్ గ్యామెట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. పోలెన్ ట్యూబ్ అంటే పోలెన్ గ్రెయిన్ ఈస్ ఎ మేల్ గ్యామెటోఫైట్ విచ్ క్యారీస్ మేల్ గ్యామెట్స్. ఓకే. అయితే ఈ పోలెన్ గ్రెయిన్ నుంచి ఒక పోలెన్ ట్యూబ్ అనేది మీకు ఈ ఓవ్యూల్‌లోకి రిలీజ్ అవుతుంది. అంటే పెరుగుతుందన్నమాట మెల్లిగా. పెరిగిన తర్వాత పోలెన్ ట్యూబ్‌లోంచి ఎవరొస్తున్నారు? మేల్ గ్యామెట్స్ వస్తున్నాయి. సో, గ్రోస్ టువర్డ్స్ ది ఆర్కిగోనియా. ఆర్కిగోనియా ఈస్ ఎ ఫీమేల్ సెక్షువల్ ఆర్గన్. ఓకే. విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ది మెగాస్పోరాంజియం. ఓకే. సో, ఇక్కడేమవుతుంది? పోలెన్ ట్యూబ్‌లోంచి మేల్ గ్యామెట్స్ అనేవి పోలెన్ ట్యూబ్ గ్రో అయిన తర్వాత ఆ ట్యూబ్‌లోంచి ఈ మేల్ గ్యామెట్స్ అనేవి చక్కగా ఆర్కిగోనియాని రీచ్ అవుతాయి. రీచ్ అయిన తర్వాత ఇన్ ది ఓవ్యూల్స్ అండ్ డిశ్చార్జ్ దేర్ కంటెంట్స్ నియర్ ది మౌత్ ఆఫ్ ది ఆర్కిగోనియా. ఈ ఆర్కిగోనియా అనేది ఫీమేల్ సెక్షువల్ ఆర్గన్. అయితే అందులో మనకి
అది వెళ్ళిన తర్వాత ఈ మేల్ గ్యామెట్స్ వెళ్ళిన తర్వాత దాని మౌత్ ఉంటుంది గదమ్మా! ఇందాక ఫ్లాస్క్ షేప్డ్ స్ట్రక్చర్ అన్నాం గదా! సో, అలాంటిదే ఊహించుకోండి. దాంట్లో దాని మౌత్ దగ్గర ఒక కెమికల్ సబ్స్టెన్స్ యూజ్ అయిందని చెప్పుకున్నాను చూడండి. ఆ ఏరియాలో ఇవేం చేస్తాయంటే ఈ మేల్ గ్యామెట్స్‌ని డిశ్చార్జ్ చేసేస్తాయి. సో, దెయిర్ కంటెంట్స్ నియర్ ది మౌత్ ఆఫ్ ది ఆర్కిగోనియా. ఆ కంటెంట్స్‌ని ఎక్కడ రిలీజ్ చేస్తున్నాయి? ఆ ఆర్కిగోనియా యొక్క ఓపెనింగ్ దగ్గర రిలీజ్ చేసేస్తున్నాయి. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ జైగోట్ డెవలప్స్ ఇంటూ ఎన్ ఎంబ్రియో అండ్ ద ఓవ్యూల్ ఇంటూ సీడ్స్. ఆ ఓవ్యూల్‌లో ఏముంది ఇప్పుడు మనకి ఆర్కిగోనియాలో ఎగ్ ఉండాలి. ఓకే. సో, ఆ ఎగ్ ప్లస్ ఈ మేల్ గ్యామెట్ 2 కలిస్తే ఫెర్టిలైజేషన్. ఫెర్టిలైజేషన్ జరిగిపోయిన తర్వాత ఏమొచ్చింది? జైగోట్. జైగోట్ ఎలా మారుతుంది? ఎంబ్రియో లాగా. అండ్ ది ఓవ్యూల్స్ ఇంటూ సీడ్స్. ఫస్ట్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఆ తర్వాత జైగోట్ వస్తుంది. జైగోట్ కాస్త ఎంబ్రియో లాగా డెవలప్ అవుతుంది. ఎంబ్రియో కాస్త ఓవ్యూల్స్‌గా డెవలప్ అవుతున్నాయి. ఓకే. సో, ఈ ఎంబ్రియో తర్వాత ఓవ్యూల్ తర్వాత సీడ్. జైగోట్ టు ఎంబ్రియో, ఎంబ్రియో టు ఓవ్యూల్ అండ్ ఓవ్యూల్ ఇంటూ సీడ్. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ gymnosperms. Next, coming to the angiosperms. Angiosperms చూడండమ్మా. They are an exceptionally large group of plants. Large group of plants. మన చుట్టూరా ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 3/4 కంటెంట్ అవన్నీ యాంజియోస్పర్మ్సే. యాంజియోస్పర్మ్స్ ఆర్ నథింగ్ బట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. They range in size from tiny, almost microscopic wolfia to tall trees of eucalyptus. అంటే ఇవి ఎంత రేంజ్ నుంచి ఉన్నాయి? చిన్న మైక్రోస్కోపిక్ ప్లాంట్స్ అంటే వోల్ఫియా అంటాం వాటిని మనం. దే ఆర్ మైక్రోస్కోపిక్ ఇన్ నేచర్. సో, అక్కడి నుంచి మొదలుకొని పెద్ద పెద్ద టాల్ ట్రీస్ యూకలిప్టస్ చూసారుగా చాలా హైట్స్ ఉంటాయి అవి. సో, ఆ యూకలిప్టస్ ఓవర్ 100 మీటర్స్ ఉన్నాయి. సో, ఆ యూకలిప్టస్ వరకు కూడా మనకి దీని రేంజ్ అనేది ఉంది. సో, దే ఇంక్లూడ్ 2 క్లాసెస్. ఏమున్నాయి వాటిలో? డైకోటిలిడోనే అండ్ మోనోకోటిలిడోనే. సో, ఈ డైకోటిలిడన్స్ వచ్చేసరికి 2 కోటిలిడన్స్ ఉంటాయి. ఆ సీడ్స్‌లో ఇది మనకు తెలిసిందే. రెటిక్యులేట్ వెనేషన్ ఉంటుంది. రెటిక్యులేట్ మీన్స్ బ్రాంచ్డ్ వెనేషన్. లీఫ్ తీసుకున్నప్పుడు మీరు లీఫ్ వేయాలి అంటే మిడ్ రిబ్ వేసి దానికి చుట్టూరా రూట్స్‌కేసినట్టు ఆ బ్రాంచెస్ లాంటివి వేస్తారు చూడండి. సో, దాన్ని మనం రెటిక్యులేట్ వెనేషన్ అంటాం. ఇన్ లీవ్స్ అండ్ టెట్రామెరస్ ఆర్ పెంటామెరస్ ఫ్లవర్స్. టెట్రామెరస్ అంటే 4 కొరోలాస్ ఉంటాయి. అంటే 4 పెటల్స్ ఉంటాయి. పెంటామెరస్ అంటే 5 పెటల్స్ ఉంటాయి. సో, 4 ఆర్ 5 మెంబర్స్ ఇన్ ఈచ్ ఫ్లోరల్ వాల్. 4 ఆర్ 5 మెంబర్స్ అన్నాడు. అది మెంబర్స్ కాదు పెటల్స్. ఓకే. ఫ్లవర్ వాల్. నెక్స్ట్ మోనోకోటిలిడన్స్ హావ్ ఓన్లీ 1 కోటిలిడన్. పారలెల్ వెనేషన్. ఓన్లీ 1 కోటిలిడన్ ఉంది. పారలెల్ వెనేషన్ యూ కెన్ సీ ఇన్ గ్రాసెస్. ఓకే. ఈ పారలెల్ వెనేషన్ మీరు అరిటాకులో కూడా చూడొచ్చు. ఆ లైన్స్ ఉంటాయి చూడండి ఆకులో. సో, అవన్నీ పారలెల్‌గా ఉంటాయి. అటొకటి, ఇటొకటి. ఓకే. ఇన్ లీవ్స్ అండ్ ట్రైమెరస్ ఫ్లవర్స్. ఫ్లవర్స్ ఎలా ఉంటాయి? ట్రైమెరస్. ట్రై అంటే 3. సో, 3 పెటల్స్ ఉంటాయి. ఓకే. సో, ఇన్ ఈచ్ వాల్. నెక్స్ట్ కమింగ్ టు ది రీప్రొడక్షన్. ఓకే. ఫ్లవర్ ఈజ్ ఏ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్. మనకు తెలిసిందే. ఫ్లవర్‌లో రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఫ్లవర్‌లోంచే సీడ్ రావాలి. సో, ఫ్లవర్ ఈజ్ ఏ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్. మేల్ అండ్ ఫీమేల్ సెక్షువల్ ఆర్గన్స్ కూడా ఫ్లవర్‌లోనే ఉంటాయి. ఓకే. సో, మేల్ సెక్స్ ఆర్గన్ ఇన్ ఎ ఫ్లవర్ ఈజ్ ది స్టేమెన్. ఇది తెలిసిందే. ఈచ్ స్టేమెన్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ ఫిలమెంట్. ఓకే. ఫిలమెంట్ విత్ అన్ యాంథర్ ఎట్ ది టిప్. విత్ ది యాంథర్ ద పోలెన్ మదర్ సెల్ డివైడ్స్ బై మియోసిస్. మేల్ సెక్స్ ఆర్గన్స్ అంటే ఏంటి ఫ్లవర్‌లో? స్టేమెన్. స్టేమెన్ అంటే అందులో ఒక ఫిలమెంట్ లైక్ స్ట్రక్చర్ అంటే కాడ లాంటిది ఉంటుంది. దాని మీద ఒక చిన్న బుడప లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని మనం యాంథర్ అంటాం. వితిన్ ది యాంథర్స్ ద పోలెన్ మదర్ సెల్ డివైడ్స్ బై మియోసిస్ టు ప్రొడ్యూస్ మైక్రోస్పోర్స్ విచ్ మెచ్యూర్స్ ఇంటూ పోలెన్ గ్రెయిన్స్. ఇక్కడ ఈ యాంథర్‌లో ఏం జరుగుతుంది? పోలెన్ మదర్ సెల్స్ ఉంటాయి. అయితే ఈ పోలెన్ మదర్ సెల్స్ ఏం చేస్తాయి? పోలెన్ అంటే ఆల్మోస్ట్ స్పోర్స్ అని. సో, స్పోర్ మదర్ సెల్స్ ఏం చేస్తాయి? దే అండర్‌గో మియోసిస్ అండ్ ప్రొడ్యూస్ స్పోర్స్. అంటే ఇవి మైక్రో కాబట్టి మైక్రోస్పోర్స్ విచ్ మెచ్యూర్ ఇంటూ పోలెన్ గ్రెయిన్స్. ఇప్పుడు మేల్ గ్యామెటోఫైట్స్ వచ్చేసాయి. ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ వచ్చేసరికి పిస్టిల్ అంటాం. ఓకే. సో, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ స్టైల్, స్టిగ్మా అండ్ ఓవరీ. ఓకే. స్టైల్ ఓవరీ ఏమో కింద ఉంటుంది. మధ్యలో ఒక లాంగ్ స్టాక్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని స్టైల్ అంటాం. పైన స్టిగ్మా టు రిసీవ్ పోలెన్. ఓకే. సో, ఓవరీ కంటైన్స్ ఓవ్యూల్స్. ఓవరీలో ఏమున్నాయి? ఓవ్యూల్స్ ఉన్నాయి. ఓవ్యూల్స్‌లో ఏముంటుంది? ఎంబ్రియో ఉంటుంది.
ఓకే. అది జైగోట్ ఫార్మ్ అయిన తర్వాత వస్తుంది. ఓకే. ఎన్ ఓవ్యూల్ హాస్ ఎ మెగాస్పోర్ మదర్ సెల్ దట్ అండర్‌గోస్ మియోసిస్. ఓవ్యూల్‌లో మెగాస్పోర్ మదర్ సెల్ ఉన్నాయి. ఇందాక పైన చూస్తే మీరు అక్కడ పోలెన్ మదర్ సెల్స్ ఉన్నాయి. లేదా మైక్రోస్పోర్ మదర్ సెల్ అనొచ్చు మనం. అక్కడ గూడా మీకు మియోసిస్ జరిగింది. ఇక్కడ మెగాస్పోర్ మదర్ సెల్స్‌లో గూడా మియోసిస్ జరుగుతుంది. పైన మియోసిస్ జరిగి మనకి మైక్రోస్పోర్స్ వచ్చాయి. అంటే పోలెన్ గ్రెయిన్స్ వచ్చాయి. ఇక్కడ గూడా మెగాస్పోర్స్ వస్తాయి. అవి గూడా 4 హాప్లాయిడ్ మెగాస్పోర్స్ వస్తాయి. 3 ఆఫ్ దెమ్ గెట్స్ డీజెనరేటెడ్ అంటే అవి 3 చనిపోతాయి. ఒకటి మాత్రం బతుకుంటుంది. సో, 1 డివైడ్స్ టు ఫార్మ్ ఎంబ్రియోస్. ఒక్కటి మాత్రం మైటోటికల్ డివిజన్స్ చేసుకుంటుంది. ఓకే. మైటోటికల్ డివిజన్స్ చేసుకుంటుంది. చేసుకొని ఏమవుతుంది? మైటోటికల్ డివిజన్ అంటే ఏంటి? 1 తర్వాత 1 + 1 2, 2 + 2 4, 4 + 4 8 ఇట్లా డివైడ్ చేసుకుంటూ పోతుంది. ఏం ఫార్మ్ చేస్తుంది? ఎంబ్రియో సాక్. ఈచ్ ఎంబ్రియో సాక్ హాస్ 3 సెల్డ్ ఎగ్ అబారెటస్. తర్వాత 2 సెల్స్ అందులో సినర్జిడ్స్, ఒక సెల్ ఏమో ఎగ్. నెక్స్ట్ 3 యాంటీపోడల్స్ అండ్ 2 పోలార్ న్యూక్లియై ఇన్ ద మిడిల్ ఆఫ్ ది సెల్ ఆర్ ఎంబ్రియో సాక్. ఓకే. ఈవెన్చువల్లీ ఫ్యూజ్ టు ప్రొడ్యూస్ ద డిప్లాయిడ్ సెకండరీ న్యూక్లియస్. అయితే ఇక్కడ మీకు ఎంబ్రియో సాక్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఇక్కడ 3 సెల్స్ ఉంటాయి ఎగ్ అపారేటస్‌లో. ఓకే. ఎక్కడ మనకి మైక్రోపైల్ రీజియన్‌లో అంటే ఓపెనింగ్ అన్నమాట. ఆ ఓవ్యూల్ ఓపెనింగ్ దగ్గర 3 సెల్స్ ఉంటాయి. అందులో 2 సెల్స్ ఏమో సినర్జిడ్స్ అయితే, ఒక సెల్ ఏమో ఎగ్ సెల్. ఓకే. తర్వాత సెంటర్‌కొచ్చేసరికి మీకు సెంటర్‌లో 2 పోలార్ న్యూక్లియై ఉంటాయి. ఓకే. 2 పోలార్ న్యూక్లియై విత్ ఓన్లీ వన్ సింగిల్ కవరింగ్. ఓకే. సో, 2 పోలార్ న్యూక్లియై. తర్వాత ఆ పైకెళ్ళిపోతే ఇక్కడ మీకు యాంటీపోడల్స్ ఉంటాయి. 3 యాంటీపోడల్ సెల్స్ ఉంటాయి. ఓకే. సో, ద పోలార్ న్యూక్లియై ఈవెన్చువల్లీ ఫ్యూజ్ టు ప్రొడ్యూస్ ఏ డిప్లాయిడ్ సెకండరీ న్యూక్లియస్. ఇది ఫెర్టిలైజేషన్‌లో తెలుస్తుంది. ఆ డిప్లాయిడ్ న్యూక్లియస్ అనేది ఎలా వస్తుందనేది. ఓకే. నెక్స్ట్ పోలెన్ గ్రెయిన్స్ డిస్పర్స్డ్ ఫ్రమ్ యాంథర్స్ ఆర్ క్యారీడ్ బై విండ్. ఇప్పుడు అసలు ఆ ఫెర్టిలైజేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇక్కడ మీకు ఈ ఫ్లవర్‌లో పిస్టిల్, ఈ యాంథర్ కనిపిస్తుంది గమ్మా ఇక్కడ. ఈ ఇది స్టిగ్మా, ఇది స్టైల్ ఈ సెంటర్‌ది. ఇది ఓవరీ విత్ ఓవ్యూల్స్. అయితే ఇక్కడ స్టేమెన్ ఉంది. ఈ స్టేమెన్‌లో ఈ కాడ మనకి ఫిలమెంట్. ఈ పైన కనిపిస్తున్న లిప్ లైక్ స్ట్రక్చర్స్ వచ్చేసరికి యాంథర్. ఈ యాంథర్ నుంచే మనకి పోలెన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇందులో మనకి ఎగ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడేం జరుగుతుంది? ఈ మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఇప్పుడు ఇందులో ఈ యాంథర్‌లో స్పోర్ రావాలి అంటే మైక్రోస్పోర్ మదర్ సెల్ కావాలి. ఇందులో మెగాస్పోర్ మదర్ సెల్ కావాలి. ఈ ఈ మైక్రోస్పోర్ మదర్ సెల్స్ మియోసిస్ చేస్తున్నాయి. ఈ మెగాస్పోర్ మదర్ సెల్ కూడా మియోసిస్ చేస్తుంది. 2 మియోటికల్ డివిజన్స్ చేసి దాంట్లోంచి 4 సెల్స్‌ని ఫార్మ్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ అన్నీ బతికే ఉంటాయి. ఎందులో? ఈ యాంథర్ నుంచి వచ్చిన మైక్రోస్పోర్స్ అనేవి. ఈ స్పోర్స్ అన్నీ కూడా పోలెన్ గ్రెయిన్స్ లాగా కన్వర్ట్ అవుతాయి. ఈ మెగాస్పోర్ మదర్ సెల్ నుంచి వచ్చిన 4 స్పోర్స్‌లో 3 చచ్చిపోతాయి. ఒకటి మాత్రం బతికి అది మైటోటికల్ డివిజన్స్ చేసుకొని ఏమవుతుంది? ఎంబ్రియో సాక్ లాగా డెవలప్ అవుతుంది. ఓకే. అయితే తర్వాత ఇప్పుడు ఫెర్టిలైజేషన్ జరగాలి. మన గ్యామెట్స్ వచ్చేసాయి గదా! గ్యామెటోఫైట్స్ వచ్చేసాయి. ఓకే. సో, ఇది ఫీమేల్ గ్యామెటోఫైట్ అండ్ ది పోలెన్ గ్రెయిన్ ఈస్ ది మేల్ గ్యామెటోఫైట్. ఓకే. సో, దిస్ ఈస్ ది గ్యామెటోఫైటిక్ జనరేషన్. ఇదంతా కూడా మనకి ఏ ఫార్మ్‌లో ఉంది? ఎన్ అంటే హాప్లాయిడ్ కండిషన్‌లో ఉంది. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి. ఓకే. సో, ఇదంతా హాప్లాయిడ్ కండిషనే. అయితే ఇప్పుడేం జరుగుతుంది? ఈ ఈ స్ట్రక్చర్‌లో చూసారా? ఈ పోలెన్ గ్రెయిన్‌లో మీకు 2 కనిపిస్తున్నాయి గదా! అది ఒకటి వెజిటేటివ్ న్యూక్లియస్, ఒకటేమో జనరేటివ్ న్యూక్లియస్. అయితే వెజిటేటివ్ న్యూక్లియస్ దేనికి అంటే, ఈ జనరేటివ్ న్యూక్లియస్‌ని ఫీడ్ చేయడానికి. పోలెన్ గ్రెయిన్ ఫ్లవర్‌ని రీచ్ అయ్యి, స్టిగ్మాని రీచ్ అయ్యి, ఓవ్యూల్‌లోకెళ్ళి ఎగ్ తోటి ఫ్యూజ్ అయ్యే వరకు ఇది బతికుండాలి అంటే, దీంట్లో ఉన్న మేల్ గ్యామెట్‌ని ఎవరో ఒకళ్ళు పోషించాలి. సో, అలా పోషించాలి అంటే ఇక్కడ మనకి ఎవరున్నారిక్కడ? వెజిటేటివ్ న్యూక్లియస్ ఉంది. అయితే ఈ న్యూక్లియస్ అనేది దీన్ని ఫీడ్ చేయడానికి పనికొస్తుందనమాట. ఓకే. అయితే ఫ్లవర్‌ని రీచ్ అయ్యే టైంకి వెజిటేటివ్ న్యూక్లియస్ డీజనరేట్ అయిపోతుంది. అంటే దాన్ని మేపి ఇది చచ్చిపోతుందనమాట. అయితే ఇప్పుడు ఇదేం చేస్తుంది? ఈ జనరేటివ్ న్యూక్లియస్ అనేది మళ్ళీ మైటోటికల్ డివిజన్స్ చేసుకొని 2 లాగా మారుతుంది. సో, ఆ 2 ఇక్కడ మీరు చూస్తున్న గ్యామెట్స్. ఓకే. మరి ఇదేంటి ఈ లాంగ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్? దిస్ ఈస్ ఎ పోలెన్ ట్యూబ్. దిస్ ఈస్ పోలెన్ గ్రెయిన్. పోలెన్ గ్రెయిన్‌లో మరి ఇప్పుడు ఈ గ్యామెట్స్ అనేవి రిలీజ్ అవ్వాలి అంటే అది చాలా లోతుగా ఉంటుంది. ఇక్కడ ఈ పోలెన్ గ్రెయిన్ వచ్చి ఇక్కడ పడుతుంది స్టిగ్మా మీద. ఈ లాంగ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్‌ని దాటుకొని ఓవ్యూల్‌ని దాటుకొని ఓవరీకి ఓవ్యూల్‌కి ఎళ్ళాలి. ఓవరీని దాటుకొని ఓవ్యూల్‌కెళ్ళాలి అంటే మీకేదైనా
ఒక తాడు లాంటిది కావాలి. సో, ఆ తాడే మనకి ఇక్కడ పోలెన్ గ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి పోలెన్ ట్యూబ్. ఓకే. ఇప్పుడు ఈ ఎగ్‌లో మీకు పైన కనిపిస్తున్న 3 సెల్స్ యాంటిపోడల్స్. కింద 2+1 2+1 అరేంజ్‌మెంట్ ఉంది గదా! ఈ పొడుగ్గా ఈ కొద్దిగా పైకున్న సెల్‌ని మనం ఎగ్ అంటాం. ఈ 2 మధ్యలో 2 డాట్స్ కనిపిస్తున్నాయిగా అవి పోలార్ న్యూక్లియై అంటాం. ఓకే. ఇప్పుడు ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి. Pollen grains germinate on the stigma and the resulting pollen tubes grow through the tissue of the stigma and style and reaches the ovule. ఇక్కడ పోలెన్ గ్రెయిన్ పడి పోలెన్ ట్యూబ్ ద్వారా ఈ మేల్ గ్యామెట్స్‌ని లోపలికి రిలీజ్ చేస్తుంది. ఎక్కడికి? ఓవ్యూల్ దగ్గరికి రిలీజ్ చేస్తుంది. పోలెన్ ట్యూబ్ ఎంటర్స్ ది ఎంబ్రియో సాక్ వేర్ 2 మేల్ గ్యామెట్స్ ఆర్ డిశ్చార్జ్డ్. అక్కడ ఏం జరుగుతుంది? ఆ 2 మేల్ గ్యామెట్స్ డిశ్చార్జ్ అయిపోతాయి దాంట్లోకి. 1 మేల్ గ్యామెట్ ఫ్యూజెస్ విత్ ది ఎగ్ సెల్ టు ఫార్మ్ జైగోట్. ఏది? ఇక్కడ ఈ మైక్రోపైల్ రీజియన్ దగ్గర ఉంది చూడండి. ఈ మధ్యలో ఉన్న ఎగ్ సెల్ దీంతోటి ఒక మేల్ గ్యామెట్ ఫ్యూజ్ అయిపోతుంది. ఓకే. అయితే ఈ సినర్జిడ్స్ దేనికి మరి? ఈ సినర్జిడ్స్ ఏంటంటే ఆ మేల్ గ్యామెట్‌కి దారి చూపిస్తాయన్నమాట. ఎగ్ మేం కాదు. ఎగ్ ఇదిగో ఇది అని చెప్పి చూపిస్తాయి. ఓకే. ఆ తర్వాత ఆ ఫ్యూజన్ తర్వాత ఈ సినర్జిడ్స్ కూడా డీజనరేట్ అయిపోతాయి. ఓకే. ఒక మేల్ గ్యామెట్ అయిపోయింది. ఈ ప్రాసెస్‌ని మనం సింగమి అన్నాం. అక్కడ జైగోట్ ఫార్మ్ అయిపోయింది. ది అదర్ మేల్ గ్యామెట్ ఫ్యూజెస్ విత్ డిప్లాయిడ్ సెకండరీ న్యూక్లియస్. డిప్లాయిడ్ 2 న్యూక్లియస్‌లు ఉన్నాయి. సెంటర్‌లో 2 డాట్స్ ఉన్నాయి గదా! ఇక్కడ 2 న్యూక్లియస్‌లు ఉన్నట్టు. ఒక సెల్‌లోనే 2 న్యూక్లియస్‌లు ఉంటాయి. దీన్నే మనం సెకండరీ న్యూక్లియస్ అంటాం. అయితే ఈ డిప్లాయిడ్ సెకండరీ న్యూక్లియస్ తోటి ఇంకొక మిగిలిన గ్యామెట్ ఫ్యూజ్ అయిపోతుంది. సో, ఫ్యూజ్ అయితే ఇక్కడ ఏం ఫార్మ్ అవుతుంది మనకి? ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ పెన్ అంటాం. ఓకే. అయితే ఇక్కడ డబుల్ ఫెర్టిలైజేషన్ జరిగిందా? 2 సార్లు ఫ్యూజ్ అయింది. 2 మేల్ గ్యామెట్స్ 2 సార్లు ఫ్యూజ్ అయ్యాయి. అయితే ఒకసారి ఫ్యూజ్ అయినప్పుడు జైగోట్ ఫార్మ్ అయింది. దాన్ని మనం సింగమి అన్నాం. రెండోసారి ఫ్యూజ్ అయినప్పుడు దాంట్లోంచి ఏమొచ్చిందమ్మా? ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ వచ్చింది. అయితే ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం డబుల్ ఫెర్టిలైజేషన్ అంటాం. ఈ ఈవెంట్‌ని డబుల్ ఫెర్టిలైజేషన్. ఎందుకు? డబుల్ అంటే 2 సార్లు ఫ్యూజ్ అయింది కాబట్టి. ఓకే. ఇట్ ఈస్ అన్ ఈవెంట్ యూనిక్ టు యాంజియోస్పెర్మ్స్. ఇది మనం యాంజియోస్పెర్మ్స్‌లోనే చూడగలం. ఇలాంటివి ఒకటి. దేంట్లోనూ రాదు. ఓకే. నెక్స్ట్ జైగోట్ డెవలప్స్ ఇంటూ ఎన్ ఎంబ్రియో. ఇప్పుడు ఈ మొత్తం ఫ్యూజన్ జరిగిపోయిందిగా. సో, ఈ ఫ్యూజన్ జరిగిన తర్వాత మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ దీన్ని మనం జైగోట్ అన్నాం. ఏది? ఇక్కడ ఉన్న ఎగ్ తోటి ఫ్యూజ్ అయిన మేల్ గ్యామెట్ తోటి వచ్చినటువంటి ప్రొడక్ట్ జైగోట్. మరి ఈ మధ్యలో వచ్చింది ఏంటి అంటే చెప్తాను. జైగోట్ డెవలప్స్ ఇంటూ ఎంబ్రియో. అయితే ఈ జైగోట్ ఎంబ్రియోగా డెవలప్ అవుతుంది. విత్ 1 ఆర్ 2 కాటిలిడన్స్. అది డైకాట్ అయితే 2 కాటిలిడన్స్. మోనోకాట్ అయితే సింగిల్ కాటిలిడన్. ద పెన్ డెవలప్స్ ఇంటూ ఎండోస్పెర్మ్. ఈ మధ్యలో వచ్చింది చూడండి ట్రిప్లాయిడ్ న్యూక్లియస్. సో, ఈ ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ అని కూడా అనొచ్చు దీన్ని. ఇది ఎండోస్పెర్మ్‌గా డెవలప్ అవుతుంది. ఎండోస్పెర్మ్ విచ్ ప్రొవైడ్స్ నరిష్‌మెంట్ టు ది డెవలపింగ్ ఎంబ్రియో. ఇప్పుడు దీని పనేంటి? ఈ పెన్ పనేంటి అంటే ఈ పె ఈ పెన్ పనేంటి అంటే, ఈ పెరిగే ఎంబ్రియోకి ఏమివ్వాలి? పెరిగే ఎంబ్రియోకి నరిష్‌మెంట్ ఇవ్వాలి. సో, నరిష్‌మెంట్ ఇవ్వాలి అంటే 1 మినిట్. సో, దీనికి నరిష్‌మెంట్ ఇవ్వాలి అంటే ఎవరు కావాలి? మనకి ఈ ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ కావాలి. టు ప్రొవైడ్ ది ఎండోస్పెర్మ్ న్యూక్లియస్. సారీ. బికాస్ ఆఫ్ ది ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ 2 ఫ్యూజన్స్ దిస్ ఈవెంట్ ఓకే. The zygote develops into an embryo. The pen develops into endosperm, which provides nourishment to the developing embryo. Okay. Synergids and antipodals degenerate after fertilization. మరి ఇక్కడ సినర్జిడ్స్ ఉన్నాయి గదా! ఈ సినర్జిడ్స్ ఇందాకే చెప్పుకున్నా. ఆల్రెడీ జైగోట్ ఫార్మ్ అయ్యే టైంకి సినర్జిడ్స్ డీజనరేట్ అయిపోతాయి. ఈ పైన ఉన్న యాంటిపోడల్స్ ఉన్నాయి గదా! ఇవి కూడా డీజనరేట్ అయిపోతాయి. అంటే అవి ఇంకా చచ్చిపోతాయన్నమాట. ఓకే. Synergids and antipodals degenerate after fertilization. During these events, the ovules develop into seeds. ఇప్పుడు ఈ ఓవ్యూల్స్ ఉన్నాయి గదా! ఇప్పుడు మనకి ఆ పోలెన్ గ్రెయిన్‌లో ఉన్న మేల్ గ్యామెట్ రీచ్ అవుతుందే ఇక్కడ మనకి ఓవరీలో ఉన్న ఓవ్యూల్‌కి. అయితే ఫెర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత ఓవ్యూల్ కాస్త ఎలా మారుతుంది ఇక్కడ? ఓవ్యూల్స్ డెవలప్ ఇంటూ సీడ్స్ అండ్ ద ఓవరీస్ డెవలప్ ఇంటూ ఫ్రూట్. అయితే ఫ్రూట్ ఏంటి అంటే ఓవరీ. ఫ్రూట్‌లో ఉన్న సీడ్స్ ఏంటి? ఓవ్యూల్స్. ఓవ్యూల్స్ డెవలప్ ఇంటూ సీడ్స్ అండ్ ఓవరీస్ డెవలప్ ఇంటూ ఫ్రూట్. సో, దిస్ ఈస్ అబౌట్ యాంజియోస్పెర్మ్స్. ఓకే. నెక్స్ట్ యాంజియోస్పెర్మ్స్‌లో ప్లాంట్ లైఫ్ సైకిల్స్ అండ్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్.
ఈ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ అనే వర్డ్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు స్పోరోఫైట్ నుంచి స్పోర్స్ వస్తున్నాయి. స్పోర్స్‌లో హెటెరోస్పోర్స్ గనక ఉంటే, ఒక దాంట్లోంచి మేల్, ఒక దాంట్లోంచి ఫీమేల్ వస్తుంది. మైక్రోస్పోర్ అండ్ మెగాస్పోర్ నుంచి గ్యామెటోఫైట్స్. ఈ 2 గ్యామెటోఫైట్స్ మళ్ళీ గ్యామెట్స్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. 2 మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఫ్యూజ్ అయితే స్పోరోఫైట్ వస్తుంది. సో, ఈ స్పోరోఫైట్ నుంచి మళ్ళీ మేల్ గ్యామెటోఫైట్. మళ్ళీ గ్యామెటోఫైట్ వస్తుంది. ఓకే. అంటే సైకిల్ అనేది రన్ అవుతూ ఉంది అట్లాగా. గ్యామెటోఫైట్ నుంచి స్పోరోఫైట్, స్పోరోఫైట్ నుంచి గ్యామెటోఫైట్, మళ్ళీ గ్యామెటోఫైట్ నుంచి స్పోరోఫైట్ ఇట్లా సైకిల్ రన్ అవుతుంది. సో, దీన్నే మనం ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అంటాం. అయితే ఇది యాంజియోస్పర్మ్స్‌లో ఎలా ఉంది? చూడండి. ఓకే. ఇన్ ప్లాంట్స్ బోత్ హాప్లాయిడ్ అండ్ డిప్లాయిడ్ సెల్స్ కెన్ డివైడ్ బై మైటోసిస్. ప్లాంట్ సెల్స్‌లో హాప్లాయిడ్ సెల్స్, డిప్లాయిడ్ సెల్స్ మైటోసిస్ ద్వారా డివైడ్ అవ్వగలవు. ఓకే. ఒక హాప్లాయిడ్ సెల్ ఉంది అంటే అది ఖచ్చితంగా మియోసిసే చేయాలని ఏమీ లేదు. ఓకే. అది 2 డివిజన్స్‌ని ఓకే. మైటోసిస్‌ని చేయగలదు. దిస్ ఫార్మ్ దిస్ ఫార్మ్స్ హాప్లాయిడ్ అండ్ డిప్లాయిడ్ ప్లాంట్ బాడీస్. దాని ద్వారా ఏమవుతుంది? హాప్లాయిడ్ సెల్స్ మైటోసిస్ చేస్తే హాప్లాయిడ్ ప్లాంట్స్ వస్తాయి. డిప్లాయిడ్ సెల్స్ మైటోసిస్ చేస్తే డిప్లాయిడ్ ప్లాంట్స్ వస్తాయి. మైటోసిస్ అనేది ఏంటి? 1+1 2, 2+2 4, 4+4 8 అట్లా. ఇలా వస్తాయి సెల్స్. రిడక్షన్, డివిజన్ అలా కాదు. ఈ మైటోసిస్‌లో ఏంటంటే కంప్లీట్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ట్రాన్స్‌ఫర్ అవుతాయి నెక్స్ట్ జనరేషన్‌కి. కానీ మియోసిస్‌లో అలా కాదు. ఓన్లీ హాఫ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ప్లస్ అక్కడ సెల్స్ అన్నీ గూడా 2 మియోసిస్ 1 అండ్ మియోసిస్ 2 జరుగుతుంది కాబట్టి అక్కడ మనకి 4 సెల్స్ ఫార్మ్ అవుతాయి. మియోసిస్ 1లో 2 సెల్స్, మియోసిస్ 2లో 2 సెల్స్. కంప్లీట్‌గా 4 సెల్స్ ఫార్మ్ అవుతాయి. ఓకే. సో, దే ఆర్ ఇన్ హాప్లాయిడ్ కండిషన్. సో, దిస్ ఫార్మ్స్ హాప్లాయిడ్ అండ్ డిప్లాయిడ్ ప్లాంట్ బాడీస్. హాప్లాయిడ్ ప్లాంట్ బాడీ వచ్చేసరికి గ్యామెటోఫైట్. ప్రొడ్యూసెస్ గ్యామెట్స్ బై మైటోసిస్. అంటే ఇప్పుడు హాప్లాయిడ్ ప్లాంట్ బాడీ గ్యామెటోఫైట్ అన్నాం. దాని నుంచి వచ్చే గ్యామెట్స్ ఏ కండిషన్‌లో ఉంటాయి? హాప్లాయిడ్ కండిషన్‌లో ఉంటాయి. ఓకే. అయితే ఆ గ్యామెట్స్‌ని ఎలా ప్రొడ్యూస్ చేసుకుంటుంది అది? బై మైటోసిస్. ఓకే. బై మైటోసిస్. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ద జైగోట్ ఆల్సో డివైడ్స్ బై మైటోసిస్. ఫెర్టిలైజేషన్ తర్వాత కూడా జైగోట్ డివైడ్ అవుతుంది. ఎలా? ఏ ప్రాసెస్ ద్వారా? మైటోసిస్ ద్వారా. కానీ ఇప్పుడు ఇది ఏ కండిషన్‌లో ఉంటుంది? డిప్లాయిడ్ కండిషన్‌లో ఉంటుంది. దానికి జైగోట్ ఫార్మ్ అవ్వక ముందు ఫెర్టిలైజేషన్‌కి ముందు మీ గ్యామెట్స్ అనేవి హాప్లాయిడ్ కండిషన్‌లో ఉంటాయి. 2 హాప్లాయిడ్ గ్యామెట్స్ కలిస్తే n+n=2n. కాబట్టి ఇది డిప్లాయిడ్ కండిషన్‌లో ఉన్న జైగోట్. ఓకే. సో, ఇప్పుడు జైగోట్ డిప్లాయిడ్ కండిషన్‌లో ఉంది కాబట్టి దీని నుంచి వచ్చే సెల్స్ అన్నీ మైటోసిస్ ద్వారా డిప్లాయిడ్ కండిషన్‌లోనే ఉంటాయి. అయితే జైగోట్ నుంచి వచ్చే స్పోరోఫైట్ కూడా డిప్లాయిడ్ కండిషన్‌లోనే ఉంటుంది. సో, దిస్ ప్రొడ్యూసెస్ హాప్లాయిడ్ స్పోర్స్ బై మియోసిస్. స్పోరోఫైట్ డిప్లాయిడ్ కండిషన్‌లో ఉంటే దీనిలోంచి వచ్చే స్పోర్స్ మరి ఎలా హాప్లాయిడ్ కండిషన్‌లో ఉన్నాయి అంటే స్పోరోఫైట్‌లో ఉన్న స్పోర్ మదర్ సెల్స్ దే అండర్‌గో మియోసిస్ అండ్ ఫార్మ్ 4 హాప్లాయిడ్ స్పోర్స్. ఓకే. సో, స్పోర్స్ డివైడ్ బై మైటోసిస్ టు ఫార్మ్ ఎ హాప్లాయిడ్ ప్లాంట్ బాడీ. స్పోర్స్ డివైడ్ బై మైటోసిస్. స్పోర్స్ ఏం చేస్తున్నాయి? మైటోసిస్ ద్వారా డివైడ్ అవుతున్నాయి. స్పోర్స్ ఏ కండిషన్‌లో ఉన్నాయి? హాప్లాయిడ్ కండిషన్. సో, హాప్లాయిడ్ కండిషన్‌లో ఉన్న సెల్స్ మీకు ఇందాకే చెప్పుకున్నాం మనం. అవి మైటోసిస్ చేయగలవు. డిప్లాయిడ్ అండ్ హాప్లాయిడ్ ప్లాంట్ బాడీస్‌ని ప్రొడ్యూస్ చేసుకోగలవు. అయితే ఇక్కడ స్పోర్స్ అనేవి మైటోసిస్ ద్వారా డివైడ్ అవుతున్నాయి. హాప్లాయిడ్ ప్లాంట్ బాడీని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఎందుకు అంటే దే ఆర్ ఇన్ హాప్లాయిడ్ కండిషన్. ఓకే. థస్ డ్యూరింగ్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ ఎనీ సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ ప్లాంట్. ఒక సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ ప్లాంట్ లైఫ్ సైకిల్‌లో దేర్ ఈస్ ఎన్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ బిట్వీన్ గ్యామెటోఫైట్ అండ్ స్పోరోఫైట్. ఇక్కడ చూడండి గ్యామెటోఫైట్ అంటే n ఇచ్చాడు. అంటే అది హాప్లాయిడ్ కండిషన్‌లో ఉంది. హాప్లాయిడ్ అంటే ఓన్లీ హాఫ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ ప్రెజెంట్. స్పోరోఫైట్ అంటే 2n అంటే అందులో కంప్లీట్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఓకే. ప్యాటర్న్స్ ఆఫ్ లైఫ్ సైకిల్స్. ఇక్కడ ప్యాటర్న్స్ చూడండి. హాప్లాంటిక్, డైప్లాంటిక్ అండ్ హాప్లోడైప్లాంటిక్. ఈ 3 రకాల లైఫ్ సైకిల్స్ ఉన్నాయి. ఓకే. ఫస్ట్ హాప్లాంటిక్ చూద్దాం. ఇందులో స్పోరోఫైట్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు హాప్లాంటిక్ అనేది ఈ పింక్ కలర్‌లో ఉన్నదంతా హాప్లాంటిక్. ఇక్కడ మీరు చూస్తే కరెక్ట్‌గా సరే జైగోట్ నుంచి వద్దాం. జైగోట్ ఏ కండిషన్‌లో ఉంది? 2n అంటే డిప్లాయిడ్ కండిషన్. ఓకే. డై అంటే 2 కాబట్టి. సో, జైగోట్ డిప్లాయిడ్ కండిషన్‌లో ఉంది. జైగోట్ నుంచి ఏం జరిగింది జైగోట్‌లో? మియోసిస్ జరిగింది. ఓకే. సో, మియోసిస్ జరిగినప్పుడు ఏమైంది? జైగోట్ అనేది పెరిగి పెద్ద ఏమవుతుంది? స్పోరోఫైట్ అవుతుంది గదా! సో, స్పోరోఫైట్‌లో ఏం జరుగుతుంది? స్పోర్ మదర్ సెల్స్ దే అండర్‌గో మియోసిస్ అండ్ ఫార్మ్ స్పోర్స్. ఓకే.
ఈ స్పోర్స్ మియోసిస్ ద్వారా ఏ కండిషన్‌లో ఉంటాయి? మియోసిస్ ద్వారా వచ్చిన స్పోర్స్ హాప్లాయిడ్ కండిషన్. అంటే ఇక్కడ మీకు ఎన్ కనిపిస్తుంది చూడండి. సో, ఎన్. ఎన్ అంటే హాప్లాయిడ్. సో, ఇప్పుడు ఇక్కడి నుంచి హాప్లాయిడ్ కండిషన్ స్టార్ట్ అయింది. అంటే ఈ పింక్ కలర్ మొత్తం హాప్లాంటిక్ లైఫ్ సైకిల్. ఓకే. తర్వాత ఈ స్పోర్స్ కాస్త జెర్మినేట్ అయిన తర్వాత ఏమవుతున్నాయి? హాప్లాయిడ్ గ్యామెటోఫైట్‌గా మారుతుంది. ఇప్పుడు ఈ హాప్లాయిడ్ గ్యామెటోఫైట్ నుంచి గ్యామెటోజెనెసిస్ జరిగి దీంట్లోంచి మనకి ఇదిగో 1, 2 యారోస్ ఉన్నాయి గదా! ఈ 1, 2 ఏంటంటే గ్యామెట్స్. మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. ఈ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ సింగమి. సింగమి అంటే ఫ్యూజన్. సో, ఫర్టిలైజేషన్ జరిగిపోతుంది. ఈ ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది? 2 మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఏ కండిషన్‌లో ఉన్నాయి? హాప్లాయిడ్. ఈ హాప్లాయిడ్ కలిసి డిప్లాయిడ్ అయింది. ఆ డిప్లాయిడ్ అయిన ప్రాసెస్‌ని మనం సింగమి అన్నాం. సో, ఈ 2 కలిసిన తర్వాత మనకొచ్చే ప్రొడక్ట్ జైగోట్. సో, ఈ బ్లూ కలర్‌లో ఉందేమో డిప్లాయిడ్ లైఫ్ సైకిల్. అంటే డిప్లాయిడ్ పార్ట్ అన్నమాట. ఈ ఈ పింక్ కలర్‌లో ఉన్నంతా హాప్లాంటిక్ లైఫ్ సైకిల్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది డైప్లాంటిక్. ఇక్కడ చూడండి. ఇక్కడ స్పోరోఫైట్. ఓకే. స్పోరోఫైట్. ఇది ఈ హాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అనేది ఇందులో గ్యామెటోఫైట్ అనేది చాలా పెద్ద పాత్ర వహిస్తుంది. అవునా? అంటే హాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఎందులో చూడొచ్చు అంటే డామినెంట్ ఫోటోసింథటిక్ ఫేజ్ ఇన్ ఫ్రీ లివింగ్ గ్యామెటోఫైట్. ఎగ్జాంపుల్ ఆల్గేలో చూడొచ్చు, వాల్వాక్స్‌లో చూడొచ్చు, స్పైరోగైరాలో, సమ్ స్పీషీస్ ఆఫ్ క్లామిడోమోనాస్. అంటే ఆల్మోస్ట్ మనం వీటిని ఆల్గేలో చూడొచ్చు. ఓకే. డైప్లాంటిక్ లైఫ్ సైకిల్ వచ్చేసరికి డిప్లాయిడ్ స్పోరోఫైట్ ఇన్ ది డామినెంట్ ఫోటోసింథటిక్ ఇండిపెండెంట్ ఫేజ్. డైప్లాయిడ్ వచ్చేసరికి ఏమైంది? ఇక్కడ మీకు స్పోరోఫైట్ కనిపిస్తుంది చూడండి. ఓకే. సో, ఈ ఫైట్ అనేది డిప్లాయిడ్ కండిషన్‌లో ఉంది. డైరెక్ట్‌గా ఇది ఎక్కడి నుంచి వచ్చింది? జైగోట్ నుంచి వచ్చింది. జైగోట్ నుంచి. సో, ఇది డిప్లాయిడ్ కండిషన్‌లో ఉంది. ఈ స్పోరోఫైట్ ఏం చేస్తుంది? గ్యామెటోజెనెసిస్ జరిపి సారీ. ఈ స్పోరోఫైట్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? జైగోట్ నుంచి వచ్చింది గదా! సో, ఈ జైగోట్ అనేది స్పోరోఫైట్ లాగా కన్వర్ట్ అయ్యి స్పోరోఫైట్ నుంచి మనకి మియోసిస్ జరిగి ఇది గ్యామెటోజెనెసిస్ అని ఇచ్చాడు. కానీ ఇది గ్యామెటోజెనెసిస్ కాదు. ఓకే. స్పోరోఫైట్ నుంచి గ్యామెటోఫైట్, ఆ తర్వాత గ్యామెటోజెనెసిస్, ఆ తర్వాత మియోసిస్. మియోసిస్ నుంచి మనకి స్పోర్స్ వచ్చాయి. సారీ గ్యామెట్స్ వచ్చాయి. ఈ గ్యామెట్స్ సింగమి జరుపుతాయి. జైగోట్ వస్తుంది. స్పోరోఫైట్ వస్తుంది. అంటే ఇక్కడ మీకేం లేదమ్మా. హాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటే మేజర్ ఆఫ్ ద లైఫ్ సైకిల్ వచ్చేసరికి మేజర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ సైకిల్ వచ్చేసరికి హాప్లాయిడ్‌గానే ఉంటుంది. డైప్లాంటిక్ అంటే మేజర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ సైకిల్ ఈస్ డైప్లాయిడ్ ఇన్ కండిషన్. అదే హాప్లోడైప్లాంటిక్ అంటే సగం సగం. అదో సగం, ఇదో సగం. ఓకే. అయితే హాప్లోడైప్లాంటిక్ అనేది మనం దేంట్లో చూడొచ్చు? బ్రయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్‌లో చూడొచ్చు. ఓన్లీ డైప్లాంటిక్ కండిషన్ ఎందులో చూడొచ్చు? ఇక్కడ మీరు చూస్తే జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్‌లో చూడొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు మనకి యాంజియోస్పర్మ్‌లో గాని, జిమ్నోస్పర్మ్‌లో గాని మనం చూసే చెట్లన్నీ కూడా స్పోరోఫైట్సే. ఒక సీడ్ నుంచి వచ్చిన పెద్ద చెట్టుని మనం స్పోరోఫైట్ అంటాం. అలాగే జిమ్నోస్పర్మ్స్‌లో కూడా. జిమ్నోస్పర్మ్స్‌లోనూ సీడ్స్ వస్తున్నాయి. యాంజియోస్పర్మ్స్‌లోనూ సీడ్స్ వస్తున్నాయి. ఓకే. సో, అయితే ఇక్కడ మీకు జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్ రెండిట్లోనూ స్పోరోఫైటిక్ స్టేజ్ ఇస్ ది డామినెంట్ వన్. అలాగే టెరిడోఫైట్స్‌లో కూడా స్పోరోఫైటిక్ స్టేజ్ ఇస్ ది డామినెంట్ వన్. బ్రయోఫైట్స్‌లో మరి అందులో గ్యామెటోఫైటిక్ స్టేజ్ ఇస్ ద డామినెంట్ వన్. ఓకే. సో, దీస్ ఆర్ ది లైఫ్ సైకిల్స్. ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ సైకిల్స్. ఓకే. నెక్స్ట్. ఈ క్వెషన్స్ చూడండి. మోడల్ క్వెషన్స్ చూడండమ్మా. మ్యాచ్ ది నేమ్స్ గివెన్ ఇన్ కాలమ్ 1 విత్ ది ఐటమ్స్ ఇన్ కాలమ్ 2. ఇక్కడ అడియాంటమ్, సర్గాసం, సన్‌ఫ్లవర్, రిక్సియా అని ఉంది. ఓకే. రిక్సియా, మార్కాన్షియా ఇవన్నీ కూడా బ్రయోఫైట్స్. ఓకే అమ్మా. నెక్స్ట్ ఇక్కడ అడియాంటమ్ అని ఉంది. ఇది ఒక టెరిడోఫైట్. ఓకే. సర్గాసం, సన్‌ఫ్లవర్ వచ్చేసరికి యాంజియోస్పర్మ్, సర్గాసం ఆల్గే. ఓకే. నెక్స్ట్ బ్రయోఫైట్స్ ఆర్ కాల్డ్ యాస్ ఆంఫిబియన్స్ ఆఫ్ ది ప్లాంట్ కింగ్డమ్. జస్టిఫై ది స్టేట్మెంట్. ఇందాక చెప్పుకున్నాం గదా! బ్రయోఫైట్స్ అనేవి అవి ఫస్ట్ వాటర్ నుంచి వచ్చాయి. వాటర్‌లో పుట్టాయి. ఓకే. సో, వాటర్‌లో పుట్టి అక్కడే పెరిగి కొన్ని వందల సంవత్సరాలు దాంట్లోనే ఉండి ఆ తర్వాత మెల్లిమెల్లిగా అవి సీ షోర్స్‌కొచ్చేసాయి. అంటే బయటికొచ్చేసాయన్నమాట. బయటికొచ్చేసి ల్యాండ్ మీద పెరుగుతున్నాయి. కానీ అవి పుట్టింది వాటర్‌లో కాబట్టి ఏదో కనెక్షన్ ఉండాలి కాబట్టి దానికి దీనికి వాటి రీప్రొడక్షన్ అవి ఉండే ఏరియా మొత్తం కూడా మరీ వాటర్ కాకుండా, మరీ డ్రై కాకుండా అవి మాయిశ్చర్డ్ ఎన్విరాన్మెంట్స్‌లో ఉంటున్నాయి. వాటి రీప్రొడక్షన్ జరగాలి అంటే కంపల్సరీగా
వాటర్ కావాలి. కాబట్టి అవి ఆ ప్లాంట్స్ వాటర్‌లోనూ ఉండగలవు, నేల మీద కూడా ఉండగలవు. సో, ఇది జస్టిఫై చేస్తుందనమాట ఈ బ్రయోఫైట్స్‌ని. ఓకే. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్, బ్రయోఫైట్స్, ఆల్గి మొత్తం ఇచ్చారు కదా! సో, జిమ్నోస్పర్మ్స్ అనేది ఫస్ట్ నేకెడ్ సీడ్స్ ఉంది చూడండి. సో, జిమ్నోస్పర్మ్స్‌కి అది రిలేట్ అవుతుంది. నెక్స్ట్ టెరిడోఫైట్స్, యాంఫిబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్స్ ఎవరు ఇప్పుడే చెప్పుకుంది బ్రయోఫైట్స్. ఓకే. ఆల్గే మోస్ట్‌లీ దే ఆర్ థాలాయిడ్ బాడీ. ఫోర్త్ ఆప్షన్ థాలాయిడ్ బాడీ, ఫోటోసింథటిక్ అండ్ మెయిన్‌లీ అక్వాటిక్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ది టెరిడోఫైట్స్. టెరిడోఫైట్స్ వచ్చేసరికి ఇండిపెండెంట్ స్పోరోఫైటిక్ అండ్ గామెటోఫైటిక్ ఫేజ్ కామన్‌లీ కాల్డ్ ఫర్న్స్. ఓకే. అయిపోయాయిగా? హ్మ్. యాంజియోస్పర్మ్స్ అనేవి ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఓకే. నెక్స్ట్ మోస్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ యాంజియోస్పర్మ్ ఈస్ డబుల్ ఫర్టిలైజేషన్. వాట్ ఈస్ డబుల్ ఫర్టిలైజేషన్? ఇందాకే చెప్పుకుంది. ఒక మేల్ గ్యామెట్ ఎగ్ తోటి ఫ్యూజ్ అయితే అదొక ఫర్టిలైజేషన్. ఇంకొక మేల్ గ్యామెట్ వచ్చి సెకండరీ న్యూక్లియస్ తోటి ఫ్యూజ్ అయితే అదొక ఫర్టిలైజేషన్. అక్కడ 2 ఫర్టిలైజేషన్స్ జరిగాయి కాబట్టి డబుల్ ఫర్టిలైజేషన్. వై ఇట్ ఈస్ కాల్డ్ ట్రిపుల్ ఫ్యూజన్? ఎందుకు అంటే ఎంబ్రియో సాక్‌లో ఫీమేల్ గ్యామెటోఫైట్‌లో మధ్యలో ఒక పోలార్ న్యూక్లియై ఉంది. అందులో 2 న్యూక్లియస్ ఉన్నాయి. ఓకే. పోలార్స్ న్యూక్లియై అంటే 2 న్యూక్లియస్‌లున్నాయి. సింగిల్ సెల్లే. అందులో మీకు 2 న్యూక్లియస్‌లుంటే మేల్ గ్యామెట్‌లో ఒక న్యూక్లియస్ ఉందిగా. ఓకే. అది ఎళ్లి ఆ 2 న్యూక్లియస్ తోటి ఫ్యూజ్ అయింది గదా! సో, దాన్ని మనం ట్రిపుల్ ఫ్యూజన్ అంటాం. ఐడెంటిఫై ది ప్లాంట్ గ్రూప్ ఫ్రమ్ ది గివెన్ డేటా. ప్లాంట్ బాడీ ఈస్ నాట్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ రూట్, స్టెమ్ అండ్ లీఫ్. ప్లాంట్ బాడీ డిఫరెన్షియేట్ అవ్వలేదంట. రూట్, స్టెమ్ అండ్ లీఫ్ లాగా. సో, దాన్ని ఏమని పిలుస్తాం మనం? థాలోఫైటా. ఓకే. రీప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఆర్ స్ట్రోబిలై. ఈ స్ట్రోబిలై అనే వర్డ్ ఎక్కడొచ్చింది మనకి? జిమ్నోస్పర్మ్స్‌లో వచ్చింది. ఓకే. సమ్ టెరిడోఫైట్స్ ప్రొడ్యూస్ 2 టైప్స్ ఆఫ్ స్పోర్స్. అవునా? నేమ్ దట్ ఫినామినా. దాన్ని హెటెరోస్పోరస్ కండిషన్ అంటాం. మైక్రోస్పోర్స్ అండ్ మెగాస్పోర్స్. దిస్ ఈవెంట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ స్టెప్ ఇన్ ఎవల్యూషన్. ఏ ఎవల్యూషన్‌కి పనికొస్తుందమ్మా ఇది? సీడ్ హ్యాబిట్. అంటే ఎంబ్రియో అనేది డెవలప్ అయింది దాంట్లో. సో, ఎంబ్రియో డెవలప్ అయింది అంటే అది సీడ్స్‌లోనే ఎంబ్రియో ఉంటుంది. కాబట్టి టెరిడోఫైట్స్ నుంచి మనకి సీడ్ హ్యాబిట్ అనేది వచ్చింది ఎవల్యూషనరీ ప్రాసెస్ ద్వారా. నెక్స్ట్ సమ్ ఫీచర్స్ ఆఫ్ హాప్లాంటిక్ అండ్ డైప్లాంటిక్ లైఫ్ సైకిల్స్ ఆర్ గివెన్ బిలో. అరేంజ్ దెమ్ కరెక్ట్‌లీ. ఈ సీరీస్ ఈస్ వీటినంట అరేంజ్ చేయాలంట కరెక్ట్‌గా. ఏంటవి? స్పోరోఫైట్ ఈస్ ఎ సింగిల్ సెల్డ్ జైగోట్. స్పోరోఫైట్ అనేది సింగిల్ సెల్డ్ జైగోట్ కాదు. ఓకే. జైగోట్ అనేది సింగిల్ సెల్. జైగోట్ నుంచి వచ్చే స్పోరోఫైట్. ఓకే. చూద్దాం. మియోసిస్ అక్కర్స్ ఇన్ జైగోట్. స్పోరోఫైట్ డామినెంట్. నో ఫ్రీ లివింగ్ స్పోరోఫైట్. గామెటోఫైట్ డామినెంట్. Meiosis occurs before zygote formation. సరే మరి ఇవి చూసి అరేంజ్ చేయండి. ఓకే. నెక్స్ట్ యానిమల్ కింగ్డమ్. సో, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ అబౌట్ ది యానిమల్ కింగ్డమ్. ఓకే. దిస్ ఈజ్ ఇట్. కొన్ని జిమ్నోస్పర్మ్స్ చూద్దాం. సో, దిస్ ఈజ్ సైకాస్ ప్లాంట్. ఇది సైకాస్. ఓకే. ఇది పైనస్. నీడిల్ లైక్ లీవ్స్ ఉన్నాయి చూడండి. ఇది పైనస్. ఇవి కోన్స్. మేల్ అండ్ ఫీమేల్ స్ట్రోబిలై. ఓకే. జిమ్నోస్పర్మ్స్‌లో ఒక లివింగ్ ఫాసిల్ ఉంది. అయితే ఆ లివింగ్ ఫాసిల్ పేరు గింగో బైలోబా. దిస్ ఈజ్ సైకాస్ ప్లాంట్. ఓకే. ఈ నట్ మీకు గుర్తుందా? ఈ నట్. ఇది ఒక జిమ్నోస్పర్మ్ ప్లాంట్ నుంచి వచ్చింది. సో, ఇది 'ఐస్ ఏజ్' మూవీలో అది యానిమల్ ఒకటి పట్టుకొని తిరుగుతూ ఉంటుందనమాట. ఓకే. సో, దీస్ ఆర్ ది డివిజన్స్ ఆఫ్ జిమ్నోస్పర్మ్స్. దిస్ ఈజ్ కోనిఫెరోఫైటా, సైక్లోడోఫైటా దీనికి ఎగ్జాంపుల్ పైనస్,
ఇదేమో సైకాస్, ఇదేమో గింగోఫైటా అంటే గింగో బైలోబా, గ్నీటోఫైటా దీనికి ఎగ్జాంపుల్ గ్నీటం. ఓకే. సో, దీస్ ఆర్ ది జిమ్నోస్పర్మ్స్. ఓకేమ్మా. యాంజియోస్పర్మ్స్ అంటే మన చుట్టూరా ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా యాంజియోస్పర్మ్స్. ఓకే. చుట్టూ ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా యాంజియోస్పర్మ్స్. మైక్రోరైజా చూద్దాం. మైక్రోరైజాలే 2 టైప్స్ ఉన్నాయి. దే ఆర్ ఎండో అండ్ ఎక్టో. ఎండో అంటే రూట్స్ లోపలికి పెనిట్రేట్ అయ్యి వాటికి ఫాస్ఫరస్‌ని అందిస్తాయి. ఎక్టో అంటే రూట్స్ బయటే ఉండి డెవలప్ అవుతాయి. ఓకే. ఫాస్ఫరస్ తక్కువగా ఉన్న సాయిల్స్‌కి ఈ ఇక్కడ చూడండి. మైక్రోరైజల్ అప్లికేషన్స్ అన్నాడు గదా! ఫాస్ఫరస్ తక్కువగా ఉన్న సాయిల్స్‌కి ఈ మైక్రోరైజాని యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకే. ఇట్లా ఈ మైక్రోరైజా బాటిల్ ఫంగస్ అన్నమాట. ఓకే. ఫంగల్ స్పోర్స్‌ని ప్రొవైడ్ చేస్తే మనం చాలు. ఇదిగో చూడండి. ఓకే. ఇదంతా ఆ ఫంగస్. ఈ వైట్ బడ్స్ అన్నీ గూడా ఆ ఫంగస్ అన్నమాట. సో, ఇదంతా ఫాస్ఫరస్ ఫిక్సేషన్ కోసం యూజ్ చేయొచ్చు. ఓకే. తర్వాత ఓకే. మేల్ అండ్ ఫీమేల్ కోన్స్. ఆఫ్ జిమ్నోస్పర్మ్స్. చూడండి. దీస్ ఆర్ మేల్ అండ్ ఫీమేల్ కోన్స్. ఈ మొత్తం మైక్రోస్పోరోఫిల్స్ అన్నీ కలిసి ఒక మేల్ కోన్ లాగా ఫార్మ్ అయ్యాయి. ఇక్కడ మెగాస్పోరోఫిల్స్ అన్నీ కలిసి ఫీమేల్ కోన్ లాగా ఫార్మ్ అయ్యాయి. ఓకే. సో, ఇందులో ఒక్కొక్క లీఫ్‌లో మనకి ఒక్కొక్క ఓవ్యూల్ ఉంటుందనమాట. ఓకే. ఇదిగోండి. ఫీమేల్ స్ట్రోబిలా ఇది. ఇది మేల్ స్ట్రోబిలా. రెండిటికి డిఫరెన్స్ ఉంటుంది. Most of the gymnosperms are xerophytic in condition. Okay. This is class. నెక్స్ట్ క్లాస్‌లో యానిమల్ కింగ్డమ్ చెప్తానమ్మా.